ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటో రివీల్ అవుతుంది. ఎస్, ఐ విల్ డూ ఇట్. చూడు లావణ్య, నువ్వు చాలా సిన్సియర్గా పిల్లాన్ని మా వాళ్ళకి అప్పగించావు. కానీ బాబు ఒంటి మీదున్న విష్ణు చక్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పవర్ఫుల్ అని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మనం బాబుని కిడ్నాప్ చేయాలని చూసినా ఏదో శక్తి బాబుని మళ్ళీ కాపాడుతుంది. మనకి మనంగా బాబును తీసుకురావడం అసాధ్యం. మరిప్పుడెలా సార్? పిల్లాన్ని మళ్ళీ తీసుకురావద్దంటారా? మీ రీసెర్చ్ ఆపేస్తారా? బాబును తీసుకురావడం అసాధ్యం అన్నానే కానీ రీసెర్చ్ ఆపేస్తానని అనలేదు కదా. బాబు మన దగ్గరికి రావాలి అంటే ఆ ముకుందు వేసే పెయింటింగ్లో ఏ రహస్యం ఉందో నువ్వు కనిపెట్టాలి. ఆ పెయింటింగ్లోని రహస్యాన్ని ఛేదించడానికి ముకుందు ఈ మధ్యనే ట్రై చేస్తున్నాడు. ఆ పెయింటింగ్లోని సీక్రెట్ని మనం క్యాచ్ చేస్తే బాబును తీసుకురావడం చాలా సింపుల్. నువ్వు ఆ ముకుందు ఏ పెయింటింగ్స్ వేస్తున్నా మాకు వెంటనే అప్డేట్ చేయాలి. మా వాళ్ళకు చెప్పినా ఓకే. ఈ పని నువ్వు చేసి పెడితే నీకు ఇంతకుముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. వెరీ గుడ్. ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఆ ముకుందు మీద, ముకుందు వేసే పెయింటింగ్ మీద ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏంటి బావా, మళ్ళీ నీ పెయింటింగ్ సెటప్ ఇక్కడికి మార్చావా? కాసేపు ఇంట్లో, కాసేపు గార్డెన్లో. ఏంటి బావా, పెయింటింగ్ అంత కాన్సంట్రేషన్తో వేస్తున్నా? అది కూడా ఇంకొక పెయింటింగ్ చూసి. ఏముంది అందులో అంత ఇంట్రెస్టింగ్గా? ఇంట్రెస్టింగ్ కాదు కృష్ణవేణి, దీంట్లో మిరాకిల్స్ ఉన్నాయి. ఇందులో మిరాకిల్స్ ఏమున్నాయి బావా?
చూస్తుంటే ఏదో ఫ్లవర్ లా ఉంది. సన్ఫ్లవర్ కదా ఇది? ఇది ఫ్లవర్ కాదు కృష్ణవేణి, ప్రపంచాన్ని మార్చబోయే ఒక క్లూ. క్లూనా? అవును కృష్ణవేణి, దీన్ని నేను మన బాబు ఒంటి మీదున్న మచ్చని చూసి డ్రా చేశాను. నేను ఈ పెయింటింగ్ వేసినప్పుడు ఇందులో అండపిండ బ్రహ్మాండాలు కనిపించాయి. నాకిందులో ఏదో సృష్టికి సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయనిపిస్తోంది. ఎలా చెప్పగలవు బావా ఇందులో సీక్రెట్స్ ఉన్నాయని? కృష్ణవేణి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కార్ కొన్నామనుకో, అది చూడ్డానికి జస్ట్ ఒక ఐరన్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. బట్ దాంట్లో ఇన్నర్గా చాలా రా మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ వల్లే మన కారు రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పెయింటింగ్లో కూడా అలాంటివే కొన్ని దాగి ఉన్నాయి కృష్ణవేణి. ఈ మిడిల్ లీఫ్ రోని చూడు. ఏంటి బావా అవి? దీస్ లీవ్స్ ఆర్ షోయింగ్ అవర్ మంత్స్. సి, దీంట్లో 12 లీవ్స్ ఉన్నాయి. అంటే మనకి ఇయర్లో వచ్చే 12 నెలలు. సీదేర్, ఆ పై రోలో 60 లీవ్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు తెలుగు ఇయర్స్. దీంట్లో 12 నెలలకు సంబంధించి 60 తెలుగు సంవత్సరాలకు సంబంధించి ఏదో సీక్రెట్ ఉంది. అవేంటో ఫైండ్ అవుట్ చేయడానికే ఈ ట్రయల్ పెయింటింగ్. ఓకే బావా, నీ ట్రయల్ నువ్వు చెయ్యి. సరే, నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఓకే కృష్ణవేణి, బీ కేర్ఫుల్. యు ఆర్ వెరీ ఫన్నీ ఊర్మిళ గారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. రా లావణ్య. మేడం, ఏంటి లావణ్య ఇది? నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను మేడం. ఎందుకు? ఎనీథింగ్ రాంగ్ హియర్? నథింగ్ మేడం. మరి ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఇన్నాళ్ళు కృష్ణవేణి మేడం ఈ కంపెనీలో ఉన్నారు కాబట్టే హ్యాపీగా వర్క్ చేశాను. నేను ఈ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చిందే కృష్ణవేణి మేడం ఉన్నారని. ఇప్పుడు ఈ కంపెనీలో మేడమే లేరు. నేనెలా ఉంటాను మేడం? రాముడి నీడలో ఉండే ఆంజనేయునిలా నేను కృష్ణవేణి మేడం దగ్గరికే వెళ్ళిపోతాను. అందుకే నా జాబ్ రిజైన్ చేస్తున్నాను. అదేంటి లావణ్య, సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? అక్కడ కృష్ణవేణికి ఇంకా ఏ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవ్వలేదు. అలాంటిది తన దగ్గర నువ్వెలా వర్క్ చేస్తావు? అవును లావణ్య, సాత్విక చెప్పింది కరెక్ట్. నువ్విక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా. సాత్విక నిన్నేం ప్రెషర్ చేయట్లేదు కదా. ఇంకా జాబ్ ఎక్కడైతే ఏంటి? మీ బొంద, నేను జాబ్ మానేస్తా అంటోంది కృష్ణవేణి దగ్గర జాబ్ చేయడానికి కాదే, ఆ జోషికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఆ పని సక్సెస్ అయ్యిందంటే ఇంకా మీ దగ్గర పని చేయాల్సిన కర్మే ఉండదు నాకు. ఏంటి లావణ్య ఆలోచిస్తున్నావు? శాలరీ ఏమైనా పెంచమంటావా? ఎందుక నవ్వు? అయ్యో మేడం,
మీరింత అమాయకంగా ఆలోచిస్తారేంటి? నేను జాబ్ మానేస్తా అంటోంది మీ దగ్గర ప్రెషర్ ఎక్కువయ్యో లేక శాలరీ తక్కువయ్యో కాదు. ఇదంతా నేను ఆడబోయే నాటకం. మన కంపెనీలో ఇన్నాళ్ళు ఆ కృష్ణవేణి మేడం కూడా ఉండేది కాబట్టి కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కృష్ణవేణి మేడం మనకి కాంపిటీషన్ అవ్వకముందే మేడం ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకుంటే అప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు. అప్పుడు మన బిజినెస్లో నెంబర్ 1 మీరే అవుతారు. అందుకే జాబ్ మానేసి కృష్ణవేణి దగ్గర జాయిన్ అయ్యాననుకోండి, అక్కడ జరిగే ప్రతిదీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది మేడం నా ప్లాన్? నేనే ఇంత డీప్గా ఆలోచించలేదు లావణ్య. ఊర్మిళ లాంటి ఫ్రెండ్ ఉంటే ఇంకేం ఆలోచిస్తావు? అంతా సర్వనాశనమే కదా. నువ్విలా దీన్ని నమ్మినంతకాలం నిన్ను ముంచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నేను వెంటనే వెళ్ళి కృష్ణవేణి మేడం దగ్గర జాబ్లో జాయిన్ అవుతాను. ఓకే, అక్కడ ఏం జరిగినా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, సరేనా? అలాగే మేడం. నువ్వు ఏమో అనుకున్నాను కానీ మహా ముదురువే లావణ్య. నీకంటే నేనేమి ముదిరే. మోసం చేయడం కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో నువ్వే ఉంటావు. థ్యాంక్ యూ మేడం. సాత్విక మేడంనైతే ఈజీగా నమ్మించగలిగాను, కానీ కృష్ణవేణి మేడం చాలా ఇంటెలిజెంట్ కాబట్టి చాలా తెలివిగా జాయిన్ అవ్వాలి. ఏ మాత్రం డౌట్ వచ్చినా ఇంకా నా పని అయిపోతుంది. ఉంటాను మేడం. లావణ్య, నువ్వు నా మనిషివని కృష్ణవేణికి అస్సలు డౌట్ రావద్దు. బీ కేర్ఫుల్. ఐ విల్ హ్యాండిల్ ఇట్ మేడం, యూ డోంట్ వరీ. ఓకే, వస్తాను మేడం. బావా, బావా, కృష్ణ, కృష్ణవేణి, కృష్ణవేణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేసావో నీకు అర్థమైందా? ఛ! అరే, ఎంత కష్టపడి వేశాను, లాస్ట్ మినిట్ లో వచ్చి అంతా స్పాయిల్ చేసావు. ఛ! ఎందుకు ఎందుకు పెయింటింగ్ చించేశావు? బావా, ఈ పెయింటింగ్ పూర్తి చేస్తే నీ ప్రాణానికి ప్రమాదమని జాహ్నవిదేవి అమ్మవారు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పెయింటింగ్ వేయకూడదు బావా, ప్లీజ్ బావా. బావా, కృష్ణవేణి, ఆర్ యు మ్యాడ్? పెయింటింగ్ వేస్తే నా ప్రాణానికి ప్రమాదం ఏంటి? నాన్ సెన్స్. అయినా ఒక పెయింటర్ పెయింట్స్ వేయకుండా ఇంకేం చేస్తాడు? వద్దు, ఈ పెయింటింగ్ మాత్రం వేయద్దు.
కావాలంటే నువ్వు ఇంకేదైనా పెయింటింగ్ వేసుకో బావా. కృష్ణవేణి, ఈ పెయింటింగ్ లో మిరాకిల్స్ ఉన్నాయని చెప్పాను కదా నీతో. ఇంతకుముందు బయటకు వెళ్ళేటప్పుడు నీ ఇష్టం బావా అని నవ్వుతూ చెప్పి ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. కానీ అప్పుడు ఈ పెయింటింగ్ వేస్తే నీకు ప్రమాదం అని నాకు తెలీదు. మరి ఇప్పుడెలా తెలిసింది? అమ్మవారు చెప్పింది బావా. అమ్మవారు చెప్పిన ప్రతిదీ ఇప్పటి వరకు నిజమైంది. దయచేసి ఈ పెయింటింగ్ మాత్రం వేయద్దు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. రే సిద్ధార్థ్, నా సిస్టర్ చాలా ఇంటెలిజెంట్, గ్రేట్ అంటావు కదా, చూసావా ఏం మాట్లాడుతోందో? అమ్మవారు చెప్పిందంట నేను ఆ పెయింటింగ్ వేస్తే నాకు ప్రమాదం అంట. తనేం మాట్లాడుతోందో కనీసం తనకైనా అర్థమవుతోందా? అన్నయ్య, నేను చెప్పేది నిజం అన్నయ్య. బావ నా పెయింటింగ్ వేయద్దని చెప్పండి ప్లీజ్ అన్నయ్య. రే ముకుంద్, కృష్ణవేణి అంతలా వద్దన్నప్పుడు వెయ్యడం ఎందుకు మానేయచ్చు కదా? రే ఏంట్రా నువ్వు కూడా? తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందంటే నువ్వు అలాగే అంటావు? ముకుంద్, నేను చెప్తున్నాను, ఆ పెయింటింగ్ ఒక్కటి వేయనంత మాత్రాన నీ ప్యాషన్కి జరిగే ఇన్సల్ట్ ఏం లేదురా. అమ్మవారు చెప్పిందని కృష్ణవేణి అంత స్ట్రాంగ్గా చెప్తుంటే వినవేంట్రా? రేయ్, అమ్మవారు అనేది అంతా తన భ్రమరా? తన హాల్యూసినేషన్ అని నీకు 100 times చెప్పాను. అన్నయ్య, నాది హాలుసినేషన్ అయితే మరి అమ్మవారు నీకు కూడా కనిపించారు కదా? నాది హాలుసినేషన్ అయితే మీకెలా కనిపించింది? బావా ప్లీజ్, మీకు దండం పెడతాను, ఈ ఒక్క విషయంలో నా మాట కాదనకు ప్లీజ్ బావా. కృష్ణవేణి, నేను నిన్ను ప్రతి విషయంలో సపోర్ట్ చేశాను, బట్ నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఆ పెయింటింగ్ లోని సీక్రెట్స్ ని బయట పెడుతున్న టైంలో వచ్చిన ఆశలన్నీ స్పాయిల్ చేసిందే కాకుండా అమ్మవారు చెప్పిందని మళ్ళీ స్టోరీస్ చెప్తున్నావు. లేదు బావా, స్టోరీ కాదు, నిజంగా నిజమే చెప్తున్నాను. కృష్ణవేణి, నువ్వెన్ని చెప్పినా నేను వినను. ఈ పెయింటింగ్ వేసే తీరుతాను. బావా వద్దు బావా. కృష్ణవేణి, బావా చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఆ పెయింటింగ్ వేయద్దని ఎంత చెప్తున్నా ఎందుకు నన్ను నా భయాన్ని అర్థం చేసుకోవటం లేదు? ఎందుకంటే నువ్వు చెప్పేదంతా అబద్ధం కాబట్టి. బావా రే ముకుంద్, నువ్వింకేం మాట్లాడకు. స్టాప్ ఇట్. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఛే! కృష్ణవేణి, కూల్ డౌన్. వాడికి నువ్వు అండగా ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు రిలాక్స్గా ఉండు. లేదన్నయ్య, నేను చెప్పిందంతా నిజం అన్నయ్య, నేను చెప్పిందంతా నిజం. ఓకే కృష్ణవేణి, నువ్వేం బాధపడకు. అమ్మవారు అనేది అంతా తన భ్రమరా?
బావా, నన్ను క్షమించు కృష్ణవేణి. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను కష్టపడి వేసిన పెయింటింగ్ చింపేసేవన్న బాధలో అలా అరిచాను. నువ్వేమనుకోకు. అదేం లేదు బావా. బావా, నేను నిజంగా అబద్ధం చెప్పట్లేదు. నాకు జాహ్నవిదేవి కనపడుతోంది. నాది హాలుసినేషన్ కాదు. నన్ను నమ్ము బావా. ఏంటి లావణ్య నువ్వు చెప్పేది? అవును మేడం, సాత్విక మేడం నన్ను కూడా జాబ్లోంచి తీసేసింది. మీ పాత స్టాఫ్ అంతా నాకు అక్కర్లేదు, నేను మళ్ళీ కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాను అని నిర్దాక్షిణ్యంగా తీసేసింది మేడం. ప్లీజ్ మేడం, నేను ఎప్పటికీ మీ దగ్గర వర్క్ చేసుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ఏ దిక్కు లేని నాకు మీరే దిక్కు కదా మేడం. నన్ను మీ దగ్గరే జాబ్లో పెట్టుకోండి మేడం. కానీ లావణ్య, నేను ఇప్పుడే బిజినెస్ చేయటం లేదు కదా, నిన్నెలా జాయిన్ చేసుకోను? నాకు శాలరీ ఏం అక్కర్లేదు మేడం, మీ పక్కన ఉండడానికి ఇంత చోటిస్తే చాలు. కానీ లావణ్య, శాలరీ లేకుండా పని చేయించుకోవడం ఇట్స్ నాట్ ఫెయిర్. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మేడం నాకు జాబ్ ఇచ్చి హెల్ప్ చేశారు. ఆ రుణాన్ని ఈ రకంగా తీర్చుకోనివ్వండి సార్, ప్లీజ్. దీని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో బ్యాడ్ ఇంటెన్షన్తోనే వచ్చింది. త్రిలోక్, ఎలా ఉంది పార్క్? నువ్వు బాబు పార్క్ వెళ్ళారు కదా. బాబుని ఎక్కడ పడుకోబెట్టావమ్మా? బాబుని పార్క్ లో మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ వచ్చేసాను మావయ్య.